సింగపూర్ నుంచి దావోస్కు చేరుకున్న సీఎం రేవంత్ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన, రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. ఆందోళ్ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీలు, అభివృద్ధి పనులను పరిశీలించిన దామోదర రాజనరసింహ. అబిడ్స్ స్టాన్లీ కాలేజ్లో లోక్మందన్ సక్సెస్ మీట్, భవిష్యత్ తరాలను మేల్కొల్పేందుకే లోక్మందన్ అన్న కిషన్ రెడ్డి. కాగజ్ నగర్ లో ముగిసిన బర్డ్స్ వాక్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్, పక్షులను తమ కెమెరాల్లో బంధించిన ఔత్సాహికులు. నిజామాబాద్ లో 29వ భరోసా కేంద్రం ప్రారంభం, బాధితులకు అన్ని రకాల సేవలు అందించాలన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ, మినీ జాతరను తలపిస్తున్న అమ్మవార్ల గద్దెలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీలో ఎలక్షన్ హడావిడి, సాధారణ ఎన్నికలను తలపిస్తున్న ట్రేడ్ యూనియన్ ఎన్నికలు. రేవంత్ అంటేనే మోసం, దగా అన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీతో కుమ్మక్కై కేటీఆర్ పై కేసు పెట్టారన్న ఘాదారి కిషోర్ కుమార్. పెట్టుబడుల వేటలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, దావోస్లో 3 రోజుల టూర్, దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ. విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు, హాజరైన అమిత్ షా, చంద్రబాబు, పవన్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింత సహకరిస్తామన్న అమిత్ షా, కేంద్ర సాయంతో రాష్ట్రం ముందుకెళ్తోందన్న చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయమని ఎందుకు చెప్పట్లేదు, ప్యాకేజీ పైన కార్మికులకు డౌట్స్ ఉన్నాయన్న బొత్స. పోస్టింగ్ జీతం అడిగితే సస్పెండ్ చేశారు, ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు, విజయవాడలో 2 వాహనాలు సీజ్, 3 అరెస్ట్. తిరుమల శ్రీవారికి 6 కోట్ల విరాళం, భక్తిని చాటుకున్న చెన్నైకి చెందిన వ్యాపారి. ఈ నెల 22న అనంతపురంలో డాకు మహారాజ్ విజయోత్సవ సభ, ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి విజ్ఞప్తి. మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, యావత్ ప్రపంచం ఆదరిస్తోందన్న ప్రధాని మోడీ. కుంభమేళా భక్తుల గుడారాల్లో పేలిన సిలిండర్, ఘటనపై మోడీ ఆరా, ప్రమాదమా కుట్ర అన్న కోణంలో ముమ్మర దర్యాప్తు. కేజ్రీవాల్ కాన్వాయ్పై దాడి బీజేపీ గూండాల పనే, నిందితులకు ఆ పార్టీ నేతలతో సంబంధాలున్నాయని అతిషి ఆరోపణ. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం. ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్లో అంబానీ దంపతులు, ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కలిసిన భారత కుబేరులు.
షకీబుల్ హసన్ కు భారీ షాక్, అరెస్ట్ వారెంట్ జారీ చేసిన బంగ్లాదేశ్ కోర్టు.